థ్యాంక్ యూ. సోదర సమానుడు, విద్యాశాఖ మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ మా శ్రేయోభిలాషి టి సుబ్బరామరెడ్డి గారికి, ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆహ్వానితులకు, మిత్రులకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, అందరినీ మించి ఈ విశాఖ తీరాన ఈ సముద్రానికి పోటీ పడుతూ ఆ చివరి వరకు ఆశీర్లైనటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, విశాఖ వాసులకు, మా మెగా అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ విశాఖపట్నానికి ఎప్పుడు వచ్చినా సరే ఒక ఆనందంతో, ఒక ఉద్విగ్నతతో, ఒక పులకింతో నేను ఎప్పుడు వైబ్రేట్ అవుతూ ఉంటాను. ఇది ఈరోజు ఈ సభలో చెప్పడం కాదు, ఎప్పుడైనా సరే ఆ ఫీలింగ్ నేను తెలియపరుస్తూనే ఉంటాను. అలాంటి అవినాభావ సంబంధం నాకు ఈ విశాఖపట్నంతో, విశాఖ ప్రజలతోటి నాకుంది అన్నది నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. నా చిన్ననాటి నుంచి, సినిమా నాటి నుంచి, ఈ రాజకీయంగా కూడా నేను ఎక్కువ సార్లు ఏదైనా ఒక సిటీకి వచ్చాను అంటే ఆ సిటీ విశాఖపట్నం అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. నాకు చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది. ఈరోజు సరైనోడు ఆడియో విజయోత్సవ సభలో పాల్గొనడానికి నన్ను చీఫ్ గెస్ట్గా రమ్మన్నప్పుడు నేను ఒప్పుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నాతో అత్యధిక సినిమాలు తీసినటువంటి మా బ్యానర్, మా అల్లు అరవింద్ గారి బ్యానర్ గీతా ఆర్ట్స్ ఒక కారణమైతే, మరొక కారణం విశాఖ వాసులు, విశాఖలో ఉన్నటువంటి ఈ యొక్క తీర ప్రాంతంలో చివరి వరకు కనిపిస్తున్నటువంటి మీ ప్రేమ, అభిమానాలు, ఇవన్నీ కూడా నేను ఇక్కడికి వచ్చేలా చేశాయి. దానికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ తీరంలో నేను ఎప్పుడు ఉన్నా సరే నాకు గత స్మృతులు, ఇది సందర్భమా అసందర్భమా, టైం ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా చెప్పాలని బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ఈ విశాఖ తీరంలో ఈ రామకృష్ణ బీచ్ని చూస్తుంటే యూరేకా శాఖా మీకా అంటూ అభిలాషలో నేను చేసిన స్టెప్స్ కానివ్వండి, ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన గగన జగన సొగసులు అలనవే అనే ఛాలెంజ్లో పాట కానివ్వండి, మిమ్మల్ని మాస్ని అందరినీ అలరించిన ఇక్కడ పోర్ట్లో నేను డ్యాన్స్ వేసినటువంటి స్టెప్స్ వేసిన బంగారు కోడిపెట్ట ఆ సాంగ్ కానివ్వండి, గరణ మొగుళ్ళో చంటాబాయి సాంగ్ కానివ్వండి, ఆరాధన కానివ్వండి, ఇట్లాగా ఒకటేటి శుభలేఖ, ఎన్నో సినిమాలు నేను ఇక్కడ నర్తించాను, స్టెప్స్ వేశాను, పాడాను, అమ్మాయిలతో సరదాగా జత కలిపి మిమ్మల్ని అలరించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాను. ఆ రకంగా ఒక తీయటి అనుభూతి. విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా సరే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా ఒక అనుభూతి, ఆ స్పందన అనేది ఇక్కడి నుంచి భద్రంగా పదిలంగా నేను హైదరాబాద్ తీసుకువెళ్తూ ఉంటాను. ఆ రకంగా ఇక్కడ ఈ ప్లేస్ ఎంత మంచి ప్లేసు అంటే, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ పరిస్థితులు కానీ, ఈ తీరం కానీ ఎంత అందంగా ఉంటుందో, అంతకంత అందమైన మనసున్న ప్రజలు ఈ విశాఖ వాసులు. వీళ్ళందరూ శాంతి కాముకులు, ఒక పీస్ లవర్స్. సో నేను ఎప్పుడు అంటున్నాను, మళ్ళీ కోరుకుంటున్నాను, నేను రిటైర్మెంట్ లైఫ్ అంటూ నాకు ఉంటే కనుక ఈ విశాఖపట్నంలో శాశ్వత స్థిర నివాసం ఏర్పరచుకోవాలి. ఇక్కడ మీతో పాటు నేను ఒక స్థానికులాగా ఉండాలి అని చెప్పేసి దానికి మీరందరూ కూడా నా ఆహ్వానిస్తారు, వెల్కమ్ చేస్తారన్న నమ్మకంతో మరొకసారి నా కోరికను బయట పెట్టుకుంటున్నాను.
వీలైతే ఇంటికి వచ్చిన స్థలాన్ని చూసి పెట్టండి ఎక్కడైనా సరే. ఇక్కడ ఉష్ణోగ్రత మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా, అటు తెలంగాణ కానీ ఈ తెలుగు రాష్ట్రాలు రెండు వేడితోటి ఉడిగిపోతున్న ఈ సమయంలో ఇక్కడ ఎప్పుడు వాతావరణం మన ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, సమంగా ఉంటూ ఒక రకమైన ఆహ్లాదంగా ఉంటుంది. ఇంత మండు యాసలో కూడా అది ఎక్కడో వాతావరణంలో వచ్చింది కాదు, మీ మనసులో నుంచి బయటకు వచ్చేటువంటి ఆ యొక్క ఉష్ణోగ్రత పరిస్థితి అది. దానికి ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వెల్కమ్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇక గీతా ఆర్ట్స్ గురించి చెప్పాల్సి వస్తే దాని వెనకాల వెన్నెముకలో ఉన్న అరవింద్ గారి గురించి మనం ముఖ్యంగా ప్రస్తావించాలి. ఆ రోజు నాతో సినిమాలు తీస్తున్నప్పుడు ఏ రకమైన కృషి, పట్టుదల, ఎంతూజియాజం ఉందో ఈ రోజుకి అది ఈసమెత్తు కూడా తగ్గకుండా అదే విధంగా ఆయన ఉన్నారు అంటే కనుక ఐ థింక్ ఇట్స్ ఎ రేర్ ఫినామినన్. అది ఒక రేర్ క్యారెక్టర్. వయసు వస్తున్న కొలది ఈ సమకాలీనటువంటి పరిస్థితులకు మనం తట్టుకోవడం కానీ లేదా నిలబడటం కానీ మనల్ని మనం అప్డేట్ చేసుకోవడం కొంచెం కష్టమని ఒక అడుగు వెనక్కి వేస్తారు. బట్ ఆయన ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటూ ఈ పరిస్థితి ఏదైతే సమకాలీన పరిస్థితులు ఉన్నాయో దానికి తను సమాయత్తం చేసుకుంటూ ఆ రకంగా కాలంతో పరిగెట్టాలి. కానీ ఆయన పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మంచిది అని ఆ రకంగా నిలకడగా స్థిరంగా పెద్ద సినిమాలకు కానివ్వండి, చిన్న సినిమాలకు కానివ్వండి, ఏ హీరో అయినా సరే ఎవరైనా సరే వాళ్ళందరితో కూడా సక్సెస్ఫుల్ సినిమాలు అటు హిందీ కానివ్వండి, తెలుగు కానీ వరుసగా ఇచ్చుకుంటూ వస్తున్నారంటే కనుక అది ఆయన ప్రతిభ. ఆయన తన్ని తాను ఆ రకంగా ఆవిష్కరించుకుంటూ ఈ యొక్క గీతా ఆర్ట్స్ని ఒక సంస్థని, విజయవంత సినిమాలు తీసే సంస్థగా ఆయనలాగా పదిలంగా ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన్ని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన ప్రతిభని మీ అందరి ముందు కొనియాడాలి. దానికి ప్రత్యేకంగా నా నిర్మాతగా, నా బంధువుగా, గీతా సంస్థ అధినేతగా ఆయనకి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఇలా ఉండగా ఇప్పుడు బన్నీ గురించి చెప్పాలి. అక్కడ అమ్మాయిలు కేకలేస్తున్నారు బన్నీ అని. బన్నీ చిన్ననాటి నుంచి నాకు తెలుసు, చిన్న పిల్లవాడిని తెలుసు. చెప్పాలంటే మా ఒళ్ళో పెరిగినటువంటి మా బిడ్డ. నాకు రామ్ చరణ్ నా బిడ్డ ఎంతో, అల్లు అర్జున్, బన్నీ కూడా నాకు అంతా. ఆ విధంగా ఇంట్లో బిడ్డలాగా కలిసిమెలిసి పెరిగాడు. ఈ రోజున వాడిని చూస్తున్నా, వాడి విజయం చూస్తున్నా సరే ఎంతో గర్వంగా ఉంటుంది. అది మన బిడ్డ అన్న గర్వం, నావాడు అన్న గొప్ప ఫీలింగ్ మేమందరం కూడా గర్వపడేలాగా తను కష్టపడుతున్నాడు. బన్నీ చిన్నప్పటి నుంచి కార్టూన్ క్యారెక్టర్స్ని మిమిక్రీ చేస్తూ, దాన్ని ఇమిటేట్ చేస్తూ, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో జరుగుతున్నప్పుడు సరదాగా డ్యాన్స్ అనేది వేస్తూ మమ్మల్ని అందరూ కూడా ఉత్సాహపరుస్తూ అలరించేవాడు. నేను దగ్గరుండి చేయించేవాడిని కూడా. అలాంటి బన్నీ టాలెంటు ఇది దృష్టిలో పెట్టుకుని నేను డాడీ సినిమా చేస్తున్నప్పుడు అక్కడ ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి బన్నీ తోటి చేయిద్దాము అంటూ అది టీనేజ్ బాయ్. ఆ యొక్క చిన్న సీక్వెన్స్ తనతోటి నటింపచేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే బన్నీ సినిమా ఇండస్ట్రీకి రావడానికి, ఫిల్మ్స్ మీద మక్కువ చూపించడానికి, ఈ రోజున ఈ స్థితిలో ఉండటానికి బీజం వేసిన వాడిని నేను అని చెప్పడం నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఆ సినిమా తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి గంగోత్రిలో రాఘవేంద్ర గారు, అరవింద్ గారు, అశ్విన్ దత్ గారు ఆ సినిమా నిర్మిస్తున్న సమయంలో ఎవరు హీరో అని ఆయన తర్జన భర్జన పడుతున్న సమయంలో రాఘవేంద్రరావు గారికి బన్నీ గురించి చెప్పిన ముఖ్యుల్లో నేను ఒకరిని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అరవింద్ గారు కోరిక మేర ఖచ్చితంగా నేను బన్నీ గురించి ఆయన దగ్గర చెప్పి ఇంకొక హీరో గురించి ఆలోచించకండి, బన్నీ అన్ని రకాలుగా టాలెంటెడ్, మీరు చెయ్యండి అని గంగోత్రిలో బన్నీ ఆ యొక్క పాత్ర వేయడానికి, ఆ హీరోగా అందులో బుక్ అవడానికి నేను కారణమయ్యాను. ఆ రకంగా కూడా నేను చాలా గర్వంగా ఉంది. అవకాశాలు రావడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. అవకాశాలు రావడానికి మనం ప్లాట్ఫామ్ లాగా, వేదికలాగా ఉంటాం తప్ప మనం వాళ్ళ చేత చేయించడానికి, మీ చేత శభాష్ అనిపించుకోవడానికి అది వాళ్ళ చేతిలో ఉంది తప్ప ఇంకెవరి చేతిలో లేదు.
మా ఇంట్లో ఉన్నటువంటి ఆల్ యంగ్ హీరోస్కి నేను ఒకటే చెప్తుంటాను, వెనకాల మెగాస్టార్ ఉన్నాడు, మెగా ఫ్యాన్స్ రెడీమేడ్గా మాకు ఉన్నారు, మాకేమీ తిరుగులేదు అని ఒక ధీమాతో గనక మీరు ఉంటే ఎదురు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మీరు నమ్ముకోవాల్సింది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి అంశం కష్టం, కష్టం, కష్టం. కష్టపడే మనస్తత్వం మీకు ఉన్నంత వరకు మీకు ఎదురు ఉండదు. ఆ కష్టమే మిమ్మల్ని విజయ పథంలోకి తీసుకువెళ్తుందని ప్రతి ఒక్కరికి చెబుతూనే ఉంటాను. వాళ్ళు దాన్ని ఒక గురుతర బాధ్యతగా తీసుకుని వాళ్ళు దాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. ఆ రకంగా వాళ్ళందరూ ఇంత కష్టపడుతూ ఉంటే కనుక నాకు చాలా గర్వంగా ఉంటుంది. బన్నీ ఈరోజు కూడాను ఇంత పెద్ద డ్యాన్సర్ అని మీ అందరి చేత అనిపించుకుంటున్నా సరే, వెనకాల మళ్ళీ డ్యాన్స్ సీక్వెన్స్ ఉందంటే ఎంతగా టెన్షన్ పడతాడో నాకు తెలుసు. డ్యాన్స్ ఉన్నటువంటి కొద్ది రోజులు ముందుగా తనకు ఒక చిన్న డ్యాన్సింగ్ హాల్ ఉంది. అక్కడ కొన్ని గంటలు గడుపుతూ ఉంటాడు. దాని మీద శిక్షణ తీసుకుంటూ డ్యాన్స్ చేస్తూ చెమటలు పట్టేలాగా దాని మీద అన్ని రకాల కసరత్తులు చేస్తూ ఉంటాడు. అదే రకంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఇప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటాడు. అది నాకు తెలిసి నేను కళ్ళారా చూస్తుంటాను. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక స్ఫూర్తి. ప్రతి ఒక్కళ్ళు ఆ కష్టాన్ని నమ్ముకుంటేనే మనకి భవిష్యత్తులో మనకి అన్ని రకాల విజయాలు మనకి మన దారి ఉంటూ వస్తాయి, మనకి ఎదురు వస్తాయి. ఆ రకంగా కష్టాన్ని నమ్ముకొని ఆ రకమైన దారిలో వెళుతూ ఈ రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు, ముఖ్యంగా కేరళలో, మరీ ముఖ్యంగా కేరళలో కూడా తన యొక్క ప్రభావం చూపిస్తూ ఆ రకంగా ఎంతోమంది వేలాది లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్న బన్నీ ఎంతో అభినందనీయుడు. తను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను. ఈ మాట అనటానికి ఎంతో సంతోషిస్తున్నాను. బన్నీలో ఒక పర్ఫెక్ట్ పక్కా ప్రొఫెషనలిజం చూస్తున్నాను. ఎప్పుడు సరదాగా చిలిపుగా ఉండే బన్నీలో ఒక రకమైన నటుడుగా పరిణితిని చూస్తున్నాను. అలాగే ఒక వ్యక్తిగా ఒక హుందాతనం చూస్తున్నాను ఈ మధ్యకాలంలో. ఇది లాస్ట్ కొన్ని సినిమాలు బట్టి చూస్తుంటే కనుక అంతకుముందు ఒక అమెచ్యూరిష్గా చేస్తున్నా, ఏదో చిలిపుగా చేస్తున్నా సరే ఒక వెయిట్, ఒక గెయిట్, ఒక డెప్త్ ఉన్న పెర్ఫార్మెన్స్ పూర్తిగా ఇంకా నేను చూడలేదు బన్నీలో అనుకుంటున్న సమయంలో గోన గన్నారెడ్డిగా రుద్రమదేవి చేసి ఒక చారిత్రాత్మక సినిమాకి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ జోడైతే, ఒక కమర్షియల్ హీరో జోడైతే ఎలాగుంటుందో చూపించాడు. ఆ సినిమా ఆ రకంగా అలరించింది అంటే కనుక దానికి ప్రధానమైన కారణం, ప్రధానమైన కీలకమైన పాత్ర కాకపోయినా అందులో కీలకమైనటువంటి పాత్ర పోషించి శభాష్ అనిపించుకున్నాడు గోన గన్నారెడ్డి. అది చూసి నేను కూడా చాలా సంతోషించాను. ఆ తర్వాత వచ్చినటువంటి సన్ ఆఫ్ సత్యమూర్తిలో చాలా ఒక మెచ్యూర్డ్గా, సెటిల్డ్గా చేశాడు. ఎక్స్ప్రెషన్స్ డెప్త్గా అతను చూపించగలిగాడు. ఆ తర్వాత వచ్చిన రేసు గుర్రం మళ్ళీ సరదాగా, మాస్గా, ఇటు సెంటిమెంట్గా అన్ని రకాలుగాను దాంట్లో శభాష్ అనిపించుకొని పరిణితి ఉన్నటువంటి మెచ్యూర్డ్, ఒక ప్రొఫెషనలిజం ఉన్నటువంటి యాక్టర్గా తను ఆ రకంగా తను ఆవిష్కరించుకోవడం చూస్తుంటే చాలా ముచ్చరేస్తుంది. బన్నీకి ఇంకా తిరుగులేదు. ఎందుకంటే కష్టమన్న నమ్ముకున్నాడు. ఆ రకంగా తను అప్డేట్ చేసుకుంటూ తన్ని చాలా పర్ఫెక్ట్గా తెర మీద చూపించుకోగలుగుతాడంటే కనుక బన్నీకి ఇంకా భవిష్యత్తుకు ఢోకా లేదు. ఈ సరైనోడు సినిమాకి తను పూర్తి స్థాయి న్యాయం చేస్తాడంటలో సందేహం లేదు. విజువల్స్ చూస్తున్నాం, డ్యాన్సెస్లో మిమ్మల్ని అందరినీ ఏ రకంగా అలరిస్తాడో కూడా ఊహించుకోవచ్చు. ఈ క్యారెక్టర్ మాస్, ఓర మాస్ అని తను చూస్తుంటే కనుక నాకే ఈ సినిమా ఎప్పుడు చూడాలన్నంత ఉత్సాహంగా ఉంది. ఆ సినిమా అందరినీ అలరిస్తుంది. ఫ్యాన్స్ని, మాస్ ఫ్యాన్స్ని మరీ వాళ్ళకి అద్భుతంగా ఉండేలాగా తీర్చిదిద్దబడిందని చెప్పేసి చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు. ఈ సినిమా ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో నేను తనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్ష తెలియజేస్తాను. బన్నీ, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ మా తమ్ముడు శ్రీకాంత్ నాకు ఏదన్నా అవినాభావ సంబంధం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో, ఒక నాగబాబు ఎలాగో, అదేవిధంగా
మరొక తమ్ముడు శ్రీకాంత్. అంత ప్రేమ వాత్సల్యం అనుబంధం మా మధ్య ఉంది. ఓ పైన ఉన్నావు, అక్కడున్నావు అనుకుని మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. మా ఫ్యామిలీ నుంచి ఒక సినిమాలో ఒక అవకాశం వచ్చింది అని అంటే ఎవరైనా సరే కొంచెం బేరేజ్ వేసుకుంటారు, చెయ్యాలా చేయకూడదా అంటూ. ఇంకా అలాంటి లాజిక్లు తర్కాల్ని పక్కన పెట్టి సినిమా చెయ్యాలి అంతే. అన్నయ్య ఫ్యామిలీ సినిమా, అది అందరూ గోవిందుడు అందరూ వాడేలే కానివ్వండి, లేకపోతే ఈ రోజున ఈ సరైన వాడు కానివ్వండి, ఏవైనా సరే చెయ్యాలి అంతే తప్ప ఇంకొక ధ్యాస ఉండదు, ఇంకొక వేరే ఆలోచన, ఇంకొక లేయర్ ఉండదు. అలాగా గుడ్డిగా తను ఈ సినిమా చేయటం పెట్టుకున్నాడు. ఆ రకంగా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా ఇష్టమైన చాలా మంచి క్యారెక్టర్, నాకు తెలుసు సినిమా. సో ఆ రకంగా తను కూడా పెద్ద మనసుతోటి ఈ సినిమాకి తన నటనతో క్యారెక్టరైజేషన్ తోటి ఒక నిండుదనం తీసుకొచ్చేటువంటి శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఇక నటినట్లుగా రకుల్ ప్రీత్ సింగ్ తన అందచందాలతోటి నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. అంటే సినిమా బ్రూస్లీ చేస్తూ. సో అందులో అమ్మాయి ఇందాక మన బన్నీ చెప్పినట్లుగా అందచందాలే కాదు, తెలివితేటలే కాదు, మంచితనమే కాదు, మంచి బిహేవియర్ ఉన్నటువంటి హీరోయిన్. చాలా ప్రొఫెషనలిస్ట్. ఆ ప్రొఫెషనలిజం అన్నది ఉండటం అన్నది చాలా చాలా రేర్ క్వాలిటీ. ఆ రకంగా ఉండగలిగిన వాళ్ళకి ఇంకా స్కైజ్ ద లిమిట్. వాళ్ళకి ఆ ముందుకు వెళ్ళటంలో వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఆ రకంగా విజయపథంలోకి దూసుకువెళ్తున్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఇక నటినట్లుగా వస్తే కనుక ఈ రోజులు ఇక్కడ చూస్తూనే ఉన్నాం. జీవి, సాయి కుమార్, అలాగే పృథ్వీ గారు, ఇలా వీరందరికీ కూడాను ఏ నటినట్లు ఉన్నారో వాళ్ళ నటినట్లందరికీ, అలాగే సాంకేతిక నిపుణులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ మన బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీనులో ఆ యొక్క ఎనర్జీ కానివ్వండి, ఆ పట్టుదల కానివ్వండి, ఆ తపన కానివ్వండి, ఆ పరితపించే విధానం చూస్తుంటే శభాష్ అనిపిస్తుంది. నాకు బోయపాటి తన అసోసియేట్ డైరెక్టర్ నుంచి కూడా తెలుసు. అసోసియేట్ డైరెక్టర్ సాధారణంగా మా స్థాయి హీరోలను గుర్తుంచుకోం. ఒక కో డైరెక్టర్ నుంచి డైరెక్టర్ వాళ్ళే గుర్తుంటారు. కొంతకాలం అయ్యేసరికి వాళ్ళు ఏ కొద్ది గొప్ప గుర్తున్న అది మర్చిపోతుంటాం. కానీ ఈ రోజు వరకు కూడాను ఆనాడు బోయపాటితో నాకు ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధం నేను మర్చిపోలేను. ఆ రకమైన స్ట్రాంగ్ ముద్ర వేశాడు. అంటే ఉదాహరణకి అన్నయ్య సినిమా జరుగుతుండగా కొన్ని పాయింట్స్, లాజికల్ పాయింట్స్ కొన్ని మిస్ అవుతుంటే నేను అడిగేవాడిని డైరెక్టర్ బుచ్చా సుబ్బయ్య గారిని కానీ, కో డైరెక్టర్ని కానీ, ఏమిటి దీనికి ఎందుకు రావాలి, ఎందుకు ఇలా అరైవ్ కావాలి అని అన్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్పడం తడబడేవాళ్ళు. పక్కకు వచ్చి చాలా వినమ్రతతోటి బోయపాటి శ్రీను ఇది కారణం అండి, ఇలా అనుకున్నామండి, ఇలాగ అవ్వబట్టి ఇది దీనికి అరైవ్ అయ్యామండి అని చెప్తుంటే చాలా కన్విన్స్గా ఉండేది. ఎవరి కుర్రోడు పైకి వస్తాడు ఖచ్చితంగా అనిపించేది. ఒక కన్విక్షన్ ఉండేది. ఆ రకంగా ఈ రోజున చూస్తే పక్కా మాస్ ఒక అడ్రస్ ఉంటే అది బోయపాటి శ్రీను. ఒక సెంటిమెంట్ని, ఒక డ్రామాని, ఒక ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ని, ఒక మ్యూజికల్గా కానివ్వండి, డైలాగు పంచుతో కానివ్వండి, ఏవైనా సరే ఎక్కడ బిగువు సడలకుండా ఉండేలాగా, పట్టు సడలకుండా ఉండేలాగా తీర్చిదిద్దుతాడు స్క్రీన్ ప్లేని. అంత వండర్ఫుల్ ప్రెజెన్స్ ఉంది. సో ఈ రోజున మాస్ హీరోలు ఎవరైనా మనకు తక్కువైపోతున్న తరుణంలో మా తెలుగు సినిమాకి మాస్ హీరోగా మాస్ డైరెక్టర్గా ఈ రోజున వచ్చి భుజం కాసి తెలుగు ఇండస్ట్రీ స్టామినాని మరో లెవెల్కి తీసుకెళ్ళినటువంటి బోయపాటి శ్రీని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. బోయపాటి శ్రీను నిజంగా ఈ రోజున ఈ సినిమా సరైనోడికి సరైనటువంటి డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ కథ ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చి నాకు చెప్పాడు. ఈ సినిమాయే కాదు, మీకు ఎవరికి తెలియకపోవచ్చు బోయపాటి శ్రీనుకు నాకు ఉన్నటువంటి ఆ తర్వాత ఉన్న జర్నీ. తను తీసినటువంటి సింహ కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా నా దగ్గరకు వచ్చి నాకు తను వినిపించేవాడు. వినిపిస్తున్నప్పుడు నేను కొన్ని సజెషన్స్ ఏవో కొన్ని చెప్పేవాడిని. అవన్నీ కూడా తను ఎంతో స్పోర్టివ్గా తీసుకుని ఆ రకంగా ఆ సినిమాలో ఆ మార్పులు చేర్పులు చేసుకుంటూ
అలాగే ఆ నమ్మకంతో ఈ రోజున ఈ సినిమా కూడా నాకు చెప్పాలని ప్రయత్నం చేసి అరవింద్ గారు టైం మీద ఏర్పాటు చేస్తే వచ్చి నాకు చెప్పినప్పుడు, గతం సినిమాల్లో అయితే కనుక నేను సజెషన్స్ ఇచ్చి ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా ఉంటే బాగుంటుంది అన్నానేమో, కానీ సరైనోడికి నోరు మెదపలేదు. నోరు మెదిపి ఒకటే మాట అన్నాను, గో హెడ్, ఇది పెద్ద హిట్ అవుతుంది బోయపాటి, ఇంకేమీ ఆలోచించకు, ఈ సినిమా అంత పక్కగా నువ్వు దీన్ని చక్కగా దీన్ని అల్లేవు, చాలా బాగుంది, కథాంశం, కథనం ఇవన్నీ కూడా చాలా చక్కగా వెళ్తున్నాయి, గో హెడ్ అన్నాను. అతను చాలా ఉత్సాహపడ్డాడు. ఈ రోజున నాకు ఏమి చెప్పాడో దానికి 10 స్క్రీన్ మీద చూపిస్తాడని నమ్మకం నాకుంది. ఆ విశ్వాసంతో ఈ రోజున ఈ సినిమా సరైనోడు చాలా పెద్ద హిట్ అవుతుందని, అండ్ బోయపాటి శ్రీనుకి తనని మరొక లెవెల్కి తీసుకువెళ్ళే సినిమా అవుతుందని, తన స్టామినా ఏంటో మరొకసారి చూపించిన అవకాశం ఈ సినిమా తనకు కలగజేస్తుందని నమ్మకంతో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. బోయపాటి వెరీ గుడ్, బాగా చేశారు. ఇందాక అరవింద్ గారు అంటున్నారు, మీ 150th సినిమా అయిపోయిన తర్వాత బోయపాటి గారు నాకు ఏదో ఒక లైన్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి, ఉంటే కనుక ఆయన ఏమైనా ముందుగా ఒప్పించనా అని. అరవింద్ గారు మీ ఇష్టం అండి, నాకు అభ్యంతరం, నాకు చాలా మంచి అవకాశం. ఒక మాస్ హీరో, ఒక మాస్ డైరెక్టర్ కలిస్తే ఇక మాస్ అభిమానులను ఎలా అలరిస్తుందో చెప్పలేము, మీ ఇష్టం అన్నాను. ఇది నేను చెప్పకూడదు, ఆయన చెప్పాలి, కానీ అడ్వాన్స్గా నేను చెప్పాను. సో ఏమైనా సరే ఈ సినిమాకి మాత్రం ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. సో ఈ నెల 22వ తారీఖున సరైనోడు ప్రపంచవ్యాప్తంగా ఇది రిలీజ్ అవుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ సినిమా 22వ తారీఖున మిమ్మల్ని అభిమానాలని పొంది ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున అందరి గురించి మాట్లాడి ఒక్కరి గురించి మాట్లాడకపోతే అది సరికాదు. ఆ ఒక్కళ్ళు ఎవరు అంటే, ఆ ఒక్కరి గురించి మాట్లాడే ముందు నేను జస్ట్ స్లిప్ అయ్యాను. మా అరవింద్ గారి మిత్రుడు, నాకు కావలసిన వ్యక్తి, నా డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి కుమారుడు ఆదిని ప్రత్యేకించి ఈ రోజున నేను ప్రశంసించాలి. ఒక హీరోగా తమిళ్లో రాణిస్తూ తెలుగు ఇండస్ట్రీలో కూడా అదే రకమైన ఇమేజ్ తోటి పైకి రావాలని ఎవరైనా కోరుకుంటారు. తన స్పోర్టివ్నెస్ చూస్తుంటే నాతోటి కంపేర్ చేసుకోవడం కాదు, కానీ నేను హీరోగా చేస్తున్న రోజుల్లో క్రాంతి కుమార్ రాఘవేంద్రరావు గారు మోసగాడు అనే సినిమాలో నాకు ఒక విలన్ పాత్ర ఇచ్చి చెయ్యాలి అన్నప్పుడు నిజంగా మనస్కరించలేదు, కానీ బలవంతంగా చేశాను. ఆ చేయటం వెనక నేను అనుకున్నది ఒకటే, క్రాంతి కుమార్ నాకు ప్రాణం ఖరీదు సినిమా ఇచ్చాడు, దానికి నాకు కృతజ్ఞత అంటూ ఉండాలి. తను కోరుకున్నప్పుడు నేను చేయకపోతే నేను కృతజ్ఞుని అవుతాను. నేను కృతజ్ఞుని అవ్వాలి అంటే ఖచ్చితంగా చెయ్యాలని ఒక విశ్వాసంతో నేను ఆ సినిమా చేశాను. ఒప్పుకునే ముందు కొంచెం సందిగ్ధంలో ఉన్నానేమో, కానీ ఒప్పుకున్న తర్వాత దాన్ని జస్టిఫై చేయడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేశాను. అలాగే ఈ రోజున తన ఫ్యామిలీ ఫ్రెండ్ అంకుల్ లాంటి గీతాస్ అధినేత అడగటం, ఆ పాత్ర కూడా తను ఇన్స్పైర్ చేయటం, ఆది ప్రత్యేకించి ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఈ క్యారెక్టర్ చేయటం చూస్తుంటే కనుక హీఈస్ ఎ రియల్లీ వండర్ఫుల్ యాక్టర్ దాన్ ద హీరోగా ఎలాగూ రాణిస్తాడు, ఎలాగూ తన ప్రభావం చూపిస్తాడు. కానీ ఈ రోజున ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ ఒప్పుకోవడం ద్వారా తనేమిటి, తనలోని నటన పటిమ ఏమిటి, తనలోని తృష్ణ ఏమిటి అనేది సుస్పష్టంగా తెలుస్తుంది. ఆ రకంగా ప్రత్యేకించి ఆది పినిశెట్టిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బంగారు భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటూ అతని రకాలుగా నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. ఇక ఈనాడు ఈ విజయోత్సవ సభ ఇంత ఇదిగా మనం జరుపుకుంటున్నామంటే కారణం మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మా హీరోస్ అందరికి కూడాను చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ రోజున తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరి హీరోలకు కూడాను చక్కటి మ్యూజిక్ ఇస్తూ ఈ రోజున ఇంత యంగ్స్టర్ ఈ మ్యూజిక్ డైరెక్టర్గా తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతలను చూస్తుంటే కనుక ఆశ్చర్యం వేస్తుంది, ఎంతో సంతోషం వేస్తుంది. ఆ రకంగా తమన్ ఈ సినిమాలో కూడా ప్రతి సాంగ్ ఒక ఆణిముత్యంలా కొట్టాడు. ఒక్కొక్క సాంగ్ ఎంతో హుషారుగా ఉంది.
అక్కడ కూర్చుని చూస్తూ ఉంటే ఒక్కొక్క సాంగ్ వస్తుంటే బన్నీ ఆగలేక డ్యాన్స్ చెయ్యాలని అనిపించకపోయినా సరే ముందు తర్వాత ఫినిషింగ్లో తనకి ఒక గుడ్ ఫీలింగ్ వచ్చి చేసేద్దాం ఒక్కసారి చూపిద్దాం మన డ్యాన్స్ అని ఎలాగైతే ఇన్స్పైర్ అయ్యాడో తను చెప్పుకున్నాడు. నేను చెప్పుకోలేకపోతున్నాను అంతే. నాకు అదే ఫీలింగు. అక్కడ కూర్చునే తప్ప హుషారు ఆగటం లేదు. ఆ రకంగా ఒక చాలా జెంటిల్మెన్గా కూర్చున్న మన చేత కూడా మాస్ ఫీలింగ్, మాస్ స్టెప్స్ వేయించేలాంటి ఒక ఫీలింగ్ని కలెక్ట్ చేశాడంటే కనుక అది ఆ బీట్కి, ఆ యొక్క ట్యూన్కి ఉన్న సత్తా. అంతటి చక్కటి ట్యూన్లు అందించి ఆల్రెడీ సూపర్ హిట్స్ మిమ్మల్ని అందరినీ కూడా అలరిస్తున్నటువంటి మ్యూజిక్, ఆల్రెడీ ప్రాచుర్యం పొందినటువంటి మ్యూజిక్ ఈరోజు అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. కాబట్టి ఈ రోజున ఆ సక్సెస్ సభ ఈ రోజున ఇక్కడ జరుపుకుంటున్నాం. సో ప్రత్యేకించి తమన్కి మంచి ఫ్యూచర్ ఉండాలని, ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చాడని చెప్పేసి ఇందాక డైరెక్టర్ గారు అంటున్నారు. అలాగా ప్రతి తమన్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించాలి. ముఖ్యంగా ఇంత సభ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ తరలి రావడం కారణం, ఇక్కడ విశాఖపట్నంలో ఈ సభ జరగాలని ఏ రకంగా అయితే గంటా శ్రీనివాసరావు గారు ప్రోత్సహించారో అల్లు అరవింద్ గారిని, అదే గంటా శ్రీనివాసరావు గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. 2 రాష్ట్రాల్లో కూడాను, తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడాను ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి. హైదరాబాదులో, చెన్నైలో ఉండే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ తోటి ఆనాడు నుంచి ఎలాగైతే కనుక అభివృద్ధి చెందిందో అదే రకంగా ఈ రోజున విశాఖపట్నం ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్, ఈ అందమైనటువంటి సుందరమైన ఈ విశాఖలో ఒక గ్లామర్ ఫీల్డ్ అయినటువంటి ఈ ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి అంటే కనుక మీరు రండి, మేము అన్ని రకాలు మీకు సపోర్ట్ చేస్తామని అంటాం కాదు. మేము ఈ సపోర్ట్ చేస్తున్నాం, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఇస్తున్నాం, ఈ స్థలాలు అన్ని రకాలుగా మీ అభివృద్ధికి, మీ స్టూడియోల కోసంగా, మీ ఒక చిత్రపురి కాలనీలాగా మీకు ఉండే 24 క్రాఫ్ట్స్కి ఈ కాలనీ కట్టివ్వడం కోసం ఈ స్థలం కేటాయిస్తున్నాం. మీ స్టూడియోలకు కానివ్వండి, లేకపోతే ఇతర శాఖలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇది ప్రొవైడ్ చేస్తున్నామంటూ మీరు గిరిగీసి అన్ని రకాలుగా డీమార్క్ చేసి, ఇయర్ మార్క్ చేసి మీరు ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి సంసిద్ధులై ఉన్నారు. అంటే మేము రావాలి అంటే కనుక మీరు వెల్కమ్ చేయడం కాదు, మాటల్లో చేతల్లో చూపించండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నేను మన గంటా శ్రీనివాసరావు ద్వారా విన్నవించుకుంటూ, ఆ రకంగా ఈ ఇండస్ట్రీ ఇక్కడ కూడా స్థిరపడాలని, ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ నైట్, జై హింద్.